ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ యొక్క పెనీయేలు ఉజ్జీవం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క పెనీయేలు రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యల కొరకై మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థనల కొరకై ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గత 2 వారాలుగా విన్న వర్తమానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకమునుపు నీకు ఉన్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ యాకోబుతో తన మామ అయినటువంటి లాబాను మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క సందర్భం ఏంటంటే, నేను రాకముందు నీకున్నది కొంచెమే, ఇప్పుడు అది విస్తారముగా ఉన్నదంటున్నాడు. ఈ దినాల్లో మనం కూడా కలిగినది కొంచెమైనప్పటికీ మన జీవితాల్లో అభివృద్ధిని కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అభివృద్ధి అన్న విధంగా మనం ఆలోచించుకుంటూ ఉంటే మనకి అభివృద్ధి అంటే ఎలా వస్తుంది, అభివృద్ధిని మనం ఎలా చూడగలుగుతాం అన్నది కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక ప్రమోషన్ మనందరికి అర్థం కావాలంటే ఒక ప్రమోషన్ అన్నదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి దానిలో కూడా ఒక ప్రమోషన్ కావాలనుకుంటాడు. అదే రీతిలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి దానిలో కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటాడు. కుటుంబాల్లో తల్లిదండ్రులు బిడ్డల జీవితాల్లో అభివృద్ధి కావాలని కోరుకుంటారు. కుటుంబాల్లో కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటారు. అలాగే ఇక్కడ యాకోబు లాబానుతో నేను రాకముందు నీకున్నది కొంచెమే, అంటే యాకోబు లాబాను ఇంటికి వచ్చే ముందు అతను కలిగింది కొంచెమే అని ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన రావడం వల్లనే, యాకోబు రావడం వల్లనే లాబాను ఎందుకు దీవించబడ్డాడు, ఎందుకు అభివృద్ధి నొందాడు అన్నది ఇక్కడ ఆలోచిస్తే, యాకోబు మొదటిగా దేవునితో ఒక నిబంధన చేయబడినటువంటి వాడుగాను, దేవుని యొక్క దర్శనము పొందుకున్నటువంటి వాడుగాను మనం వాక్యంలో చూడగలుగుతాం. దేవుడు ఎందుకంటే ఆ యొక్క బేతేలు అనుభవం దగ్గర దేవుడు యాకోబుతో మాట్లాడి, నేను నిన్ను దీవిస్తాను, నీ వంశమును దీవిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, మీ యొక్క తరమునకు వాగ్దాన దేశమును ఇస్తానని ఏ విధముగానైతే ఎలాగైతే ఒక బేతేలు అనుభవంలో ఒక దర్శనం రీతిలో యాకోబుకు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడో, ఆ యొక్క దర్శనాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యం మనకి ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం రావాలి, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదవును అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ఇక్కడ యాకోబు దర్శనము పొందుకొని నిబంధనను పొందుకొని ఆ యొక్క వాగ్దానమును బట్టి ఎక్కడికి వెళ్ళినా అతనికి లేమిలో వెళ్ళినప్పటికీ అతను బట్టి అతను అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా దీవించబడినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. అలాగే మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయనను నమ్ముకొనక ముందు, ఆయనను తెలుసుకొనక మునుపు మనకి ఒకవేళ కొంచెమే ఉండొచ్చు, ఒకవేళ ఇప్పుడు మన స్థితి అయినా కొంచెమే ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వైపు కనుక మనం చూసినటువంటి వారముగా మనం ఉంటే, దేవుని వైపు కనుక మనము కనులెత్తి ఆయనకు ప్రార్థించినటువంటి వారముగా మనం ఉంటే, ఈ యొక్క సమయం నందే మన ప్రార్థన బట్టి దేవునితో మనం చేసుకున్నటువంటి నిబంధన బట్టి దేవుడు ఒక నూతనమైనటువంటి ప్రతిఫలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ రాకముందున్నది కొంచెమే, కానీ ఇప్పుడు అతను రావడం వల్ల అభివృద్ధి నొందింది. ఏమి రావడం వల్ల? నిబంధనతో కూడినటువంటి ఒక దర్శనం. ఈనాడు మన విశ్వాస జీవితంలో కూడా దేవుని వైపు మన ఒక నిరీక్షణను, ఒక విశ్వాసమును కలిగి ఉండి, దేవుని యందు ఒక నమ్మికను కలిగి ఉండి, దేవుని మీద మనం ఆధారపడి మనం జీవించేటువంటి వారముగా మనం ఉంటే, ఆయన మన ప్రార్థనలు ఆలకించి, ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చి, ఆయన మనకు ఫలమునిచ్చి, ఆయన మనల్ని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. అలాగే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇక్కడ మనం ఒకటి చూడగలుగుతాం. అక్కడ వాగ్దానము పొందినటువంటి వ్యక్తి లాబాను ఇంటికి రావడం వల్ల అక్కడ ఆశీర్వదించబడింది. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో,
దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆకాను శపితమైనటువంటి దానిలో నుండి తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. మనము నిబంధన చేయబడినటువంటి వారముగా యాకోబు వలె దర్శనము పొందుకున్నటువంటి వారముగా మనం నిలబడి ఉన్నప్పుడు ఈ లోకములో పాపం అనేది కానీ బలహీనతలు అనేవి కానీ ఈ లోక సంబంధమైన ఏదైనా శపితమైన దానిని మన హృదయంలోనికి ఎప్పుడైతే మనము స్థానం ఇస్తామో మనము శిక్షావిధికి పాలవుతాం. దీనివలన వస్తున్నటువంటి శిక్ష ఏంటంటే అది మరణమై ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ఆకాను శపితమైనటువంటి దానిలో తీసుకోవడం బట్టి మీరేం సంపాదించుకుంటారని రాయబడింది. అక్కడ కొంచెమైనను తీసుకున్నాను మీరు చచ్చెదరు. ఈ లోకములో మన పాపాన్ని కొంచెము తీసుకున్నా మనం చనిపోయేటువంటి వారముగా ఉంటాం. ఈ లోకములో బలహీనమైన దానిని కొంచెము తీసుకున్నా మనం చనిపోయేటువంటి వారముగా ఉంటాం. ఈ లోకములో వ్యర్థమైనటువంటి దానిని ఇప్పుడు మనము జమ్ము చెట్లు మనం చూస్తూ ఉంటాం. మోషేను కూడా తన తల్లి జమ్ము పెట్టిలో పెట్టి ఆ యొక్క నీటిలో వదిలినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ జమ్ము కూడా బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. ఎందుకంటే ఆ యొక్క జమ్ము చెట్లు బురదలో పెరిగినప్పటికీ ఆ యొక్క జమ్ముకు ఈ యొక్క బురద అంటదు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనము నిబంధన పొందిన వారమై మనము దేవుని యొక్క సన్నిధానంలో దర్శనము పొందినటువంటి వారమై ఆయనలో మనము ఆయన స్వారూప్యమును పొందుకున్నటువంటి వారమే మనం నిలబడినప్పటికీ దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎలా నడిపించబడాలి అంటే మనము లోకము మనకు అంటకూడదు, లోకములో మనం పడిపోకూడదు. మనం ఎప్పుడైతే లోకమునకు వేరుగా ఉండి లోక బలహీనతలకు వేరుగా ఉండి పాపమునకు వేరుగా ఉండి మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో మనమును మన కుటుంబాలు మన బిడలు దీవించబడతారు. మనం ఎక్కడ అడుగుపెట్టినా అది మనకి ఆశీర్వాదకరంగానే మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన విశ్వాస శపితమైన దాని జోలికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ లోకంలో శపితమైనది ఏముంది? పాపమే. దేవునికి వ్యతిరేక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క క్రియలు శపితమైనవే. ఈరోజు మనం ఆశీర్వదించబడినటువంటి వారముగా మనం నిలబడాలి అంటే దేవుని మీద మనం ఆధారపడేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. దేవుని యొక్క పట్టణమైనటువంటి యెరూషలేము నుండి యెరికో పట్టణం మీదకు వెళ్తున్నాడంట ఒక ప్రయాణికుడు. ఆయన యెరూషలేమేమో ఆశీర్వదించబడినటువంటి స్థలము, ఈ యొక్క యెరికో ఏమో శపితమైనటువంటి స్థలముగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆ యొక్క ప్రయాణికుడు ఆశీర్వదించబడినటువంటి స్థలాన్ని విడిచిపెట్టి శపితమైన దాని వైపు ఆయన పరుగులెట్టి వెళ్తున్నప్పుడు ఆయన ఆ దొంగల చేతికి చిక్కబడ్డాడు. వస్త్రాలు చింపబడ్డాయి. తన దగ్గరున్నవన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. ఆయనను కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానంలో మనము ఆశీర్వదించబడినటువంటి స్థలంలో ఉంటేనే మనం దీవించబడతాం. అనగా దేవుని యొక్క మందిరములో ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. అలాగే దేవుని యొక్క మందిరంలో ఒక దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క బిడ్డలుగా ఆశీర్వదించబడినటువంటి స్థలంలోనే ఉండాలి. మనము శపితమైనటువంటి ప్రదేశంలోనికి మనం వెళ్తున్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. శపితమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్తున్నప్పుడు అపవాది నీ మీద దోపిడీ ప్రయత్నం చేస్తాడు. నీ మనస్సును దోచేసుకుంటాడు. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విశ్వాస జీవితాన్ని వాడు కాజేసుకొని నిన్ను చనిపోయేటట్లుగా అనగా నరకాగ్ని పాలయ్యేటట్లుగా నీకు ఏమీ లేని స్థితిగా నిన్ను ఏ స్థితిలో ఉన్నావో అంతకంత ఇంకా పడిపోయే స్థితిగా అపవాది నిన్ను పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని మీద గనక ఆధారపడితే దేవుని యొక్క సన్నిధానంలో బేతేలు అనుభవంలో నడిపించబడినటువంటి యాకోబు అతన్ని బట్టి లాబాను కుటుంబం కూడా దీవించబడింది. అతను దీవించబడ్డాడు. ఈరోజు మనమును ఒక దర్శనం రీతిలో దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మాటను మనం పొందుకొని మనం ముందుకు నడిపించబడుతూ ఉంటే అలాగనే మనమును మన ఇంటి వారును దేవుని యొక్క సన్నిధానంలో మనం వర్ధిల్లునట్లుగా మనం ఉంటాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన శపితమైనటువంటి వాటి వైపు మనం పరుగులెడుతున్నాం అనుకోండి, ధనము వైపు కానీ, వజ్రాల వైపు కానీ, బంగారం వైపు కానీ, లేకపోతే ఏది సంపాదించుదాం, ఎలా తిందాం, ఏమి త్రాగుదాం, ఈ లోకంలో ఎలా, ఇదిగో ఈ లోకంలో అందరికన్నా నేనే పెద్దగా ఉండాలి, నేనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, నేనే గొప్పగా ఉండాలని అని ఆలోచిస్తున్నటువంటి చాలామంది ఈనాడు ఎంత దేవునికి దూరం అయిపోయి ఇలా కలిగినవన్నిటినీ కోల్పోతున్నారు. ఇది దేవుడిచ్చినటువంటి జీవితం, ఇది దేవుడిచ్చినటువంటి హృదయం, ఇది దేవుడిచ్చినటువంటి మనస్సు, ఇది దేవుడిచ్చినటువంటి యొక్క శరీరం. దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటే అంతకంతకు మన కుటుంబాలు కానీ, మన బిడ్డలు కానీ, మనం చేస్తున్న పనులే కానీ, మన చేతి పనులే కానీ, మన వ్యాపారాలే కానీ, చేస్తున్నటువంటి ఉద్యోగాలే కానీ, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏది పొందాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావో నువ్వు ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని మనం చూసేటువంటి వారముగా ఉంటాం. అలాగే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం ఒకసారి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది బహుమంది భక్తిహీనులకున్న ఏంటంట ధన సమృద్ధి కంటే శ్రేష్టము. మనము నీతిమంతులుగా అనగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క బిడలుగా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారముగా మనము నడుచుకొని మనకు కలిగినది కొంచెమైనప్పటికీ, మనకు అది కొంచెముగా ఉన్నప్పటికీ శపితమైనటువంటి దానికి వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు యాకోబు వలె ఏర్పాటు చేయబడ్డావు, మనము యాకోబు వలె పిలువబడినటువంటి వారముగా ఉన్నాం. దేవుని యొక్క రక్తము చేత మనము కడగబడి నీవు నా సొత్తు అని పిలువబడినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనము నిలబడి ఉన్నప్పుడు, ఆయన యొక్క పోలికను ధరించుకొని నిలబడి ఉన్నప్పుడు, ఆయన యొక్క స్వారూప్యమును ధరించుకొని మనము ఈ యొక్క సంఘములో నడిపించబడుతున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం శపితమైనటువంటి దానికి వెళ్లకుండా మనము నీతిమంతులుగా, నీతి కలిగినటువంటి వారముగాను మనం జీవిస్తే మనకు కలిగినది కొంచెమైనా, మనకు ఉన్నది కొంచెమైనా అది నీతితో చేర్చబడినదిగా ఉండాలి. మనకు కలిగినది అది చిన్నదైనా అది నీతితో ఎంచబడినదై ఉండాలి. మనము కలిగినటువంటి అది ఏదైనా నీతితో సంపాదించినదై ఉండాలి. ఈనాడు చాలామంది నీతి లేకుండా సంపాదించేటువంటి వారుగా ఉంటారు. వారు ఎంత సంపాదించినా అది చిల్లుడు సంచులోనికి వెళ్ళిపోతుంది, వారు ఎంత సంపాదించినా అది లోకములను కలిసిపోతుంది, వారు ఎంత సంపాదించినా అది హాస్పిటల్లో ఖర్చు అవ్వడమో లేకపోతే నీకు తెలియకుండా ఖర్చు అయిపోవడమో ఉంటుంది. కానీ అది నీకును నీ కుటుంబానికి ఎంత మాత్రము ప్రయోజనకరంగా అది నీకు అనిపించదు. అందుకని ప్రియులారా, మనము శపితమైనటువంటి దాని వైపు వెళ్ళకూడదు. ఇక్కడ మనం మొదటిగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాకముందు కొంచెమే ఉన్నప్పుడు వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది. అభివృద్ధి అయినటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధానం ఉన్నాడు. కానీ వచ్చిన తర్వాత కూడా ఈనాడు దేవుని యొక్క మందిరంలో నమ్మి బాప్తీసం పొంది మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ కూడా ఈనాడు లోక సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి వారు ఉన్నారు, లోక సంబంధమైన వ్యర్థమైనటువంటి క్రియలు చేసేటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క భయం లేకుండా పాపం అనేటువంటి ఇదిగో ఈ లోక సంబంధమైన వ్యసనాలతో దేవుని లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ ఏలకి శపితమైనటువంటి వాటిని తీసుకునేటువంటి మార్గమే ఇదంతా. కనుక మనం శపితమైనటువంటి మార్గంలో ఉండకుండా మనము ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించబడాలంటే యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధానంలో మనం వర్ధిల్లాలి. శపితమైనటువంటి వాటి మీద వెళ్తుంటే మనము దొంగల చేతికి చెక్కబడతాం. శపితమైనటువంటి వాటి వైపు మనం వెళ్తే కొన ప్రాణముతో ఉంటాం. ఆ క్షణంలోనంట ఆ వ్యక్తికి ఒక యాజకుడు వచ్చాడు కానీ దాటుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఒక లేవీయుడు వచ్చాడు, అతను దాటుకొని వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అతని దగ్గరకు వచ్చి అతని గాయాలు కట్టి అతనిని పలకరించినట్లుగా, అతన్ని బాగు చేసినట్లుగా మనము వాక్య గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈ దినాల్లో మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన శోధనలో మనము బలహీనమైనటువంటి స్థితిలో మన దగ్గరికి ఎవరు రారు. మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధానంలోనే ఉండాలి.
మనం దీవించబడాలంటే దేవుని యొక్క సన్నిధానం ఉంటాయి. ఆ క్షణమున దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించే విధముగా దేవుడు నిన్ను నియమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం, నువ్వు నీతిమంతులుగా ఉండాలి. నీకు కలిగినది కొంచెమైనప్పటికీ, నీకు కలిగినది అది చిన్నదైనప్పటికీ, నువ్వు ఒక చిన్న దానిలోనూ ఉన్నప్పటికీ దేవుడు నీ ఉద్యోగంలో అభివృద్ధినివ్వడానికి ఆయనకి ఇష్టమై ఉంది. నీవు ఒకవేళ ఒక చిన్న ఇంటిలో కలిగి ఉన్నావేమో, యేసయ్యను అడుగు, దేవుడు నీకు అభివృద్ధినిస్తాడు. ఉద్యోగం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, యేసయ్యను అడుగు, దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీకు కలిగినది ఏదైనా అది చిన్నదిగా ఉండొచ్చు, దానిలోని నీతిగా దేవుని మీద ఆధారపడుతూ నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు సమృద్ధి కలిగినటువంటి విధంగా దేవుడు నిన్ను మారుస్తాడు. అలాగే సారేపదు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవిడకున్నది కొంచెమే. కానీ ఎప్పుడైతే సేవకుడు ఆవిడ ఇంటికి వెళ్ళి తినటానికి ఏమైనా అడిగినప్పుడు, అయ్యా నా దగ్గర కొంచెము పిండి, కొంచెము నూనె మాత్రమే ఉంది, దీన్ని బట్టి ఈ పూటకు మేము తిని తర్వాత మేము చచ్చిపోదాం అని సేవకునితో నీతిగా చెప్పుకుంది. దానిలోనే నాకు తీసుకురమ్మన్నాడు సేవకుడు. ఎప్పుడైతే నీతిగా సేవకుని యొక్క మాటకు లోబడి నడుచుకుందో, ఆవిడ కలిగింది కొంచెమే, కానీ నీతిగా నిలబడి సేవకునికి అడిగింది ఎప్పుడైతే ఇచ్చిందో ఆ బిడ్డ ఆశీర్వదించబడ్డం మనం చూడగలుగుతున్నాం. ఆ బిడ్డ ఆ యొక్క కరువు కాలం అంతటిలో సమృద్ధితో నింపబడ్డం మనం చూడగలుగుతున్నాం. ఆ కుటుంబం, ఆవిడ కలిగినటువంటి ఆ యొక్క కుమారుడు సమృద్ధిగా వారితో పాటు సేవకుడు పోషించబడ్డం మనం చూడగలుగుతున్నాం. అలాగే మన విశ్వాస జీవితంలో మనకు కలిగినది నీతిమంతముగా దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలబడితే అది మనకి ఆశీర్వాదకరంగా అది మనకు మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగే మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దామా. అందుకామె తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు అప్పము ఒక్కటైనను లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి నాకును నా బిడ్డకును చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెము పట్టెడు పిండి, కొంచెము నూనె మాత్రమే ఉంది. ఇది ఇక ఈ రోజుకు మేము సరిపెట్టుకుందాం, ఈరోజు ఇక తిని మేము చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే సేవకుని మాటకు లోబడిందో ఆశీర్వదించబడ్డం మనం చూడగలుగుతాం. అదే రాజుల గ్రంథంలో కూడా మరొక మాట రాయబడి ఉండిద్ది. ఏంటో తెలుసా? ఎలీషా సేవకుని దగ్గరికి ఒక విధవరాలు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నాకు కలిగినటువంటి 2 కుమారుల్ని అప్పుల వారు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. నా యొక్క భర్త మీ యొక్క అనుచరుడిగా ఉండేవాడు, అతను ఇప్పుడు చనిపోయాడు. నా 2 కుమారులు ఇప్పుడు అప్పుల వారు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. నాకు దిక్కు తోచనటువంటి పరిస్థితిలో నేనున్నాను. నాకు వేరే దిక్కు లేదు అని సేవకుడిని ఆశ్రయించినప్పుడు సేవకుడు ఆవిడతో పలికినటువంటి చిన్న మాట ఏంటో తెలుసా? అమ్మ, నీకు కలిగినది ఏముంది? అయ్యా నా దగ్గర అయితే ఏమీ లేదు, ఒక ధనము లేదు, నేను సంపాదించడానికి ఏమీ లేదు. ప్రస్తుతం నా ఇంటిలో కేవలము ఒక చిన్న నూనె పాత్ర మాత్రమే నా దగ్గర ఉన్నదయ్యా, అది చాలు నీ జీవితాన్ని మార్చడానికి. ప్రియులారా, ఇక్కడ నూనె ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ నూనె ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మన విశ్వాస జీవితాలు కూడా మన ప్రార్థనకు లోబడేటువంటి వారముగా ఉండాలి. మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. మనం ప్రార్థించేటట్లుగా ఉండాలి. మనం ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ యొక్క సూచక క్రియ ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా చూసేటువంటి వారంగా ఉంటాం. అలాగే నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర చిన్న నూనె పాత్ర ఉంది, అది చాలు అన్నాడు. ఏం చేయాలి అంటే, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీకు దొరకగలిగినటువంటి పాత్రలన్నిటిని నువ్వు తెచ్చుకో. నువ్వును నీ కుమారులు 2 గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీకు కలిగినటువంటి ఆ నూనె పాత్రలో ఒక్కొక్క పాత్రలో మీరు పోస్తూ ఉండగా నేను ఆ పాత్రలను నింపుతానని ఒక సేవకుని ద్వారా దేవుడు మాట్లాడిన రీతిలో వారు అదే రీతిలో వారు
చేసినప్పుడు వారికి కలిగినటువంటి ఆ యొక్క నూనె పాత్రను ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉండగా ఆ పాత్రలు సమృద్ధిగా నింపబడతాం. ఆ యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈనాడు పాత్ర అనేది కేవలము మన హృదయమై ఉన్నది. ఈ యొక్క నూనె అనేది కేవలం మన ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది. మనము దీవించబడాలి అంటే ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులు, ఖాళీగా ఉన్నటువంటి మన హృదయాలు, లేకపోతే సమృద్ధి లేకున్నటువంటి మన జీవితాలు, అభివృద్ధి లేకున్నటువంటి మన జీవితాలు, కొంచెముగా ఉన్నటువంటి మన బ్రతుకులు దేవుని యొక్క సన్నిధానంలో అభివృద్ధి పొందాలి అంటే ఈ దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థించేటటువంటి వారమై ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. అలాగనే దేవుని యొక్క స్థలం మనం తలుపు వేసుకొని మనం వ్యక్తిగతంగా మన హృదయాన్ని, ఈ ఖాళీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి. మన జీవితాల్లో పాపమునకే కానీ, లోకమునకే కానీ, లోక బలహీనతలకే కానీ, పాప సంబంధమైనటువంటి క్రియలకే కానీ మన జీవితాల్లో, మన హృదయాల్లో వాటికి అవకాశం ఇచ్చామనుకోండి ప్రియులారా, మనం అభివృద్ధిని పొందలేం, మనం దీవించబడలేం, మనం ఆశీర్వదించబడలేం, మన ఫలభరితంలోనికి రాలేం. కనుక ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆశీర్వదించబడినటువంటి వారముగా మనం ఉండాలి అంటే, మనము దీవించబడేటువంటి వారముగా మనం ఉండాలి అంటే ప్రార్థనకు మనం స్థానం ఇచ్చేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో తలవాల్చాడు యాకోబు, ఒక దర్శనాన్ని పొందుకున్నాడు యాకోబు. అదే రీతిలో ఆయన ఎలాగో ఆశీర్వదించబడ్డాడో మనమును ఆశీర్వదించబడాలి అంటే ప్రార్థనకు మనం అవకాశం ఇవ్వాలి. కొంచెములో నుండి అభివృద్ధి నడిపించబడాలి. మనం కలిగినది కొంచెమైనను అభివృద్ధిని అందాలి అంటే దేవుని వైపు చూడాలి. అలాగే దేవుడు మన ఇంటిలోనికి రావాలి. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు, తనకి ధనం ఉన్నప్పటికీ, ఆస్తులు ఉన్నప్పటికీ, అక్రమముగా ఎంత సంపాదించినప్పటికీ దేవుడు ఎప్పుడైతే ఆ ఇంట్లోనికి అడుగుపెట్టాడో అతను సంపాదించి 4 అంతలు పేదలకు ఇచ్చేసినప్పటికీ ఆయన అప్పుడు నిజమైనటువంటి అభివృద్ధిని పొందాడు, అప్పుడు నిజమైనటువంటి ఆశీర్వాదమును పొందాడు. ఈ దినాల్లో మనము కూడా అదే రీతిలో ఆశీర్వాదం పొందాలి అన్న, మనము కూడా అదే రీతిలో దీవెన పొందాలన్నా, మనము కూడా అదే రీతిలో మేలు పొందాలన్నా మనము దేవుని వైపు తిరిగేటువంటి వారముగా ఉండాలి, ప్రార్థించేటట్లుగా ఉండాలి, ఆయన వైపు చూసేటట్లుగా ఉండాలి. మనం ఎప్పుడైతే మనం చూస్తామో ఉన్నది బుడ్డెలో కొంచెము నుండి మాత్రమే ఉంది, కానీ అది ఆశీర్వాదకరంగా మార్చబడింది, సమృద్ధిగా ఉండగలిగారు. ఈరోజు నీ జీవితంలో నీకు కలిగింది అది చిన్న ప్రార్థన అయి ఉండొచ్చు, నీ విశ్వాసం కొంచెం ఒక ఆవగింజంత విశ్వాసం అయి ఉండొచ్చు, అది బహుగా అభివృద్ధి నొందాలి. అది నీకు కలిగినటువంటి నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ కుటుంబంలో కానీ నీకు కలిగినది ఏదైనా, లేకపోతే నువ్వు అప్పుల బారి నువ్వు బయటపడాలన్నా, నీకు కలిగిన ప్రతి ఒక్క స్థితిలో నువ్వు అభివృద్ధి నొందాలన్నా దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించాలి. నువ్వు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. నీకు కలిగిన ఆ చిన్న ప్రార్థనకు యేసయ్యను పిలువు, దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, అన్ని విషయాలు నీకు అభివృద్ధినిస్తాడు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించి సమృద్ధితో నింపునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము గల పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీ దయగల నామాన్ని బట్టి కృతజ్ఞతలు. నీ సన్నిధానంలో అయా విన్న ఈ యొక్క వర్తమానం బట్టి, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. నా కుటుంబంతో మీరు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. అయ్యా, మేము ఈ యొక్క పరిస్థితుల్లో కొంచెముగానే ఉన్నాం, అభివృద్ధి కావాలని ఈ చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మా బిడ్డలు ఉద్యోగాల కొరకే కానీ, మేము చేస్తున్నటువంటి వ్యాపారాల కొరకే కానీ, తండ్రి నీకు వందనాలు. మా కుటుంబంలో అభివృద్ధి కలగాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఉదయం దగ్గర నుంచి సాయంకాలం వరకు ఎంతగానో కష్టపడుతున్నాం, ఎక్కడన్నా అభివృద్ధి చూడలేకపోతున్నాం. కానీ నీ వాక్యము అయ్యా, నీ యొక్క సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారముగా ఉంటే, ఫలించేటువంటి వారముగా ఉంటే ప్రభా మేము దీవించబడతామని, అయ్యా మేము ఆశీర్వాదకరంగా ఉంటామని, అభివృద్ధి నొందేటువంటి వారముగా ఉంటామని నీ వాక్యము సెలవిస్తుంది. తండ్రి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాలలో, ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా తండ్రి నీకు వందనాలు, స్తుతులు. అభివృద్ధిని కలగడానికి ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి నీ సహాయం తెచ్చాను. మా జీవితాల్లో కూడా మేము ప్రార్థన అనుభవం కలిగి మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు నాయన నీ దీవెనను, నీ ఆశీర్వాదమునకు, అయా నీ స్వారూప్యమునకు, నీ మేలును పొందుకొనడానికి మేము వారసులుగా నిలబడడానికి నీ సహాయం తెచ్చండి. ఇప్పుడు వరకు నీ కృపను అనుగ్రహించి నడిపించినందుకు వందనాలు తండ్రి. నీకు వందనం. మరలా తండ్రి ఈ యొక్క కార్యక్రమం మరలా పాలు పొందుకునేంత వరకు నీ సహాయం అనుగ్రహింపజేసి మమ్మల్ని సియోనులను మమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి మేలుతో నింపి అభివృద్ధిని కలుగజేసి
కలిగిన స్థితిలో నుండి నూరంతుల ఫలమును మా అందరి జీవితాలు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వాని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆదరణ కూడిన మనకును కుటుంబాలకును ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రతి వారికును ఆయన కృప సదాకాలము తోడయుండి క్షేమమునిచ్చి సమృద్ధినిచ్చి నడిపించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.